సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఇక్కడ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే కురేనీయుడైనటువంటి సీమోను. ఈయన ఎవరు అంటే ఒక ఆఫ్రికన్ పర్సన్ అన్నమాట. ఆయన ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి పస్కా పండుగకి వచ్చాడు. ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. అంటే ఈయన వచ్చినప్పుడు అంటే రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు, రకరకాల జాతుల వాళ్ళు, చెదిరిపోయినటువంటి యూదులు, మరి గ్రీసు దేశస్థులు, వీళ్ళందరూ కూడా పస్కా పండుగకి వచ్చారు. అక్కడికి యెరూషలేములోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిన సందర్భంలో అక్కడ జరుగుతున్నది పస్కా పండుగ. బలులు అర్పించుకోవడానికి, దేవుణ్ణి సేవించుకోవడానికి యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని ముందు రోజు రాత్రి నుంచి కూడా హింసిస్తూ, రాత్రంతా కూడా ఆయనని చాలా అసలు ఆహారం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా, చాలా భయంకరంగా హింసల పాలు చేసి ఆయనని సిలువ మోయుటకు మరుసటి రోజు ఉదయాన్న స్టార్ట్ చేశారు. ఆ రాత్రి ఆయనకి ఏమైనా ఒకవేళ శిక్ష, ఈ కొరడా దెబ్బల శిక్ష వేసేస్తే ఒకవేళ ఈయన్ని విడిచిపెట్టేస్తారేమో అని చెప్పి పిలాతు ఏం చేస్తాడంటే కొరడా దెబ్బల శిక్షను కూడా వేసేస్తాడు ఆయనకి. ఎందుకు? ఈ కొరడా దెబ్బలు 40 కొట్టేస్తే ఇంకా సిలువ శిక్షను వీళ్ళు వదిలేస్తారు, ఇంకా కోపం చల్లారిపోద్ది వాళ్ళకని ఆ శిక్షను కూడా వేసేశారు ప్రభువుకి. అయినా వీళ్ళ యొక్క కోపం చల్లారలేదు. ఆయన వీపంతా ఎలా అయిపోయిందంటే వీపంతా కలిపి ఒక్క గాయముగా మారిపోయినంత ముద్దలాగా అయిపోయిందంట ఆయనకి. ఆయన 104 ఫీవర్తో ఉన్నారంట. చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయాలు ఇవి. అంత ఫీవరు, నోరు, నాలుక అంతా కూడా ఆరిపోయి అసలు ఏ మనుష్యుడు కూడా మోయలేనంత బరువైనటువంటి ఆ కొయ్య లాంటి సిలువని ఆ కొరడా దెబ్బలు తినిన తరువాత కూడా మోసుకొని వెళుతుంటే శరీరధారిగా ఉన్నారు కాబట్టి అవి ఆయన ఓర్చుకోలేకపోతుంది, ఆయన బాడీ సహించలేకపోతుంది. ఆయన అక్కడ మాంసపు ముద్దలాగా కింద నేలను పడిపోతున్నారు ఆయన. ఇక మోయలేకపోతున్న సందర్భంలో ఈ రోమీలకి ఏమి ఆర్డర్స్ వస్తాయంటే వాళ్ళని తీసుకెళ్ళాలి, బందిపోటు దొంగల మధ్యలో ఈయన్ని కూడా వేయాలి, సాయంత్రం వరకు కూడా వాళ్ళు చిత్రహింసలు పెడతారు, సిలువ మీద మేకులతో వేసేస్తారు, సిలువ మీదే మరణించాలి, వాళ్ళు దారిలో మరణించకూడదు. వాళ్ళు ఏం పనిష్మెంట్ ఇచ్చారో అదే జరగాలి తప్ప దారిలో మరణించకూడదు వాళ్ళు. కాబట్టి పనిష్మెంట్లో ఎక్కడ ఈయన దారిలో అలా కొలాప్స్ అయిపోతాడో, మరణిస్తాడో, లేకపోతే ఏంటి ఇతను ఇంకా మోయలేకపోతున్నాడు అన్న ఉద్దేశ్యంతో ఇంకా ఆయన కొలాప్స్ అయిపోయేలాగా పడిపోతున్నారు కిందకి. అలాంటి సందర్భంలో ఈ రోమీలు వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. అక్కడ ఉన్నటువంటి మనుషులు, రోమన్ ఆ సోల్జర్స్కి ఎవరు ఎదురు చెప్పడానికి లేదన్నమాట. అటు ఇటు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యెరూషలేము వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని తీసుకొస్తే అలజడి జరగవచ్చు, గొడవలు జరగవచ్చు, మళ్ళీ అక్కడ ఏమైనా సరే కొట్లాటలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చూసినప్పుడు ఈయన పల్లెటూరు నుంచి వచ్చిన వాడు, తెలిసిపోతున్నాడు కదా ఆఫ్రికన్ ఎలా ఉంటాడో తెలుస్తుంది కదా మీకు. అలాంటి వ్యక్తిని బలవంతంగా పిలిచి దగ్గరికి సిలువ మోయడానికి బలవంతం చేశారు. ఆయనే మోయడానికి రాలేదు, ఆయన ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు. అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా అతనికి తెలీదు. అలాంటి దీన్ని బలవంతం చేశారంట. బలవంతంగా ఆయన యొక్క సిలువ ఈయన మీద మోపబడింది. అది అక్కడ ఉన్నటువంటి ఈ లూకా మత్తయి రాసినటువంటి విషయం. బలవంతము చేసిరి. సిలువను ఆయన భుజము మీద పెట్టుకుని కొంత దూరం 6 మీటర్లు మాత్రమే మోసాడంట. అది మోసినటువంటి కిలోమీటర్లు కాదు, ఓన్లీ మీటర్స్. మీకు అర్థమవుతుంది కదా. 6 మీటర్ల దూరం మాత్రమే ఆయన ఈ సిలువని ఈయన మోసాడు. తర్వాత మిగిలిన ప్రాంతం అంతా కూడా ప్రభువే ఆ సిలువని మోసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ యొక్క సీమోను అంటే కురేనీయుడైనటువంటి సీమోను జీవితంలో ఏం జరిగింది? అసలు ఆ సిలువ మోయట ద్వారా అసలు ఆయనకేంటి ఆ భాగ్యం దొరికింది? యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మోయడానికి ఈయనకి ఎలాంటి ఛాన్స్ వచ్చింది? అసలు ఈయన ఎటువంటి వాడు అని మనం ఆలోచించుకుంటే, ఈయన పేరు ఏం పేరు చెప్పాను? సీమోన్ అని చెప్పాను కదా. ఈయన హీబ్రూలో ఈయన పేరు సీమోను కాదు, సైమన్. గ్రీకులో సుమయోను విన్నారా పేరు? గ్రీకులో సుమయోను, హీబ్రూలో సైమన్, తెలుగులో సీమోను. అది ఈయన పేరు. అయితే సీమోను అనే పేరు ఆ యూదుల్లోనూ గ్రీకు దేశస్తుల్లోనూ చాలామంది ఎక్కువగా పెట్టుకునేటువంటి పేరు. ఆ రోజుల్లో చాలామందికి ఉంటుంది ఈ పేరు.
అలాంటి పేరు అనమాట అయింది. సరే ఈయన మోసాడు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఆయన వేసుకుని వెళ్ళిపోయారు. ఈ సీమోను కూడా అర్థం కాలేదు ఎందుకు ఆయన చేత మోయించారో, ఎందుకు మోసాడో ఆయనకే తెలియదు. బలవంతం చేసినప్పుడు చాలా భయపడిపోయి ఉండుంటాడు ఆయన, చాలా అసలు బెదిరిపోయి ఉండుంటాడు, మొయ్యలేపోయి ఉండుంటాడు. అసలు ఏమైపోయాడో కూడా మరి మనకు తెలియదు. అంటే ఆయన ఎవరో, యేసు ఎవరో సీమోనికి తెలియదండి. అసలు యేసు ఎవరో సీమోనికి తెలియదు. కానీ రోమన్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ బలవంతం చేసి పల్లెటూరు వ్యక్తిని అక్కడ ఫోర్స్ చేసినప్పుడు ఇంకా ఆయన తప్పక అది మోసాడు అంతే ఆయన. అలాంటి సందర్భంలో ఆయన సిలువ వేసేశారు కదా, అదే రోజు సిలువ వేసేశారు కదా. అదే రోజు సిలువ వేయబడినప్పుడు సమాధులు తెరవబడడం, భూకంపం రావడం, దేవాలయపు తెర రెండుగా విడిపోవడం, ఇవన్నీ ఆ వ్యక్తి చూసుంటాడు అక్కడ. అంతే కదా, ఇవన్నీ అందరూ చూశారు కదా అక్కడ, అందరూ చూశారు. ఆ రోజు భూమి కంపించింది, సూర్యుడు అదృశ్యమైపోయాడు, తెర చినిగిపోయింది, సమాధుల్లో నుంచి అనేక మంది పరిశుద్ధులు లేచి నడిచారు. 3 రోజులు ఇంకా అక్కడే ఉంటారు వాళ్ళు, యెరూషలేములోనే ఉంటారు వాళ్ళు. ఈ లోపల ఆయన లేచాడనేటువంటి వార్త పట్టణాన్ని అలుముకున్నప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏమి నా భాగ్యం అనుకుని ఉంటాడు ఆయన, అంతే కదా. ఏమి నా భాగ్యమో అనుకుని ఉండుంటాడేమో తెలీదు. ఆ సిలువ ఎప్పుడైతే ఆయన భుజం మీద పెట్టుకుని మోసాడో ఆయన మనసు మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల పేర్లు చూపిస్తాను మీకు. మార్కు సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నానండి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. హల్లెలూయా. ఆయనకి 2 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏం పేరు? అలెగ్జాంద్రు, రూపు. 2 మగపిల్లలు అన్నమాట. వాళ్ళు అప్పటికి చిన్నపిల్లలు వాళ్ళు. వీళ్ళిద్దరికీ కూడా తండ్రి అని వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది? అలెగ్జాంద్రు, రూపు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందంటే, ఈ యొక్క అలెగ్జాంద్రు, రూపు పౌలు గారి ఫాలోవర్స్ అయిపోయారు. హల్లెలూయా. పౌలు గారు ఒక లెటర్ రాస్తాడు, రోమీలకు రాసిన పత్రిక తెరుద్దాం, 16వ అధ్యాయము 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఈ రూపునకు కూడా ఏమంటారు? తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు కూడా తల్లే అని చెప్తున్నాడు. పౌలు గారి పరిచర్యలో వాడబడ్డారు వీళ్ళు అక్కడ సంఘస్థాపన చేశారు. ఆవిడ కూడా పరిచర్యలోనికి వచ్చేసింది. ఎవరు? భార్య, సీమోని యొక్క భార్య. తల్లిగారికి కూడా వందనాలు చెప్పండి. నీకు తల్లి అయితే ఆవిడ నాకు కూడా తల్లే. మీ ఇంట్లో ఉన్నటువంటి సంఘానికి వందనాలు చెప్పండి, మీ తల్లిగారికి వందనాలు చెప్పండి, నాకు కూడా ఆవిడ తల్లి లాంటిదే అని రాశాడు ఈయన. చూడండి, అలెగ్జాంద్రు, రూపు అనేవాళ్ళు కూడా దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చేశారు. దేవుని పరిచర్య చేయడం చాలామందికి ఏమనుకుంటారంటే, సేవకుల పిల్లలు సేవకు వచ్చారు, లేదంటే ఎవరో ఎక్కడో పిలుపు ఉంటుంది, ఆ పిలుపుని అందుకుని దేవుని సేవ చేస్తూ ఉంటారు కొంతమంది అని. సేవకులంటే కొంతమందికి లోకు ఉంటుంది. దేవుని సేవ చేయడం అనేది విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే సేవ విలువ మనకందరికీ తెలుస్తుంది. అలా కాకుండా ఏం జాబ్ చేస్తున్నారండి అంటే, నేను కలెక్టర్ అని చెప్పుకుంటే చాలా బాగుంటుంది, ఇంజనీర్ అని చెప్పుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే యాక్టర్ అని చెప్పుకున్నా బాగుంటుంది ఈ రోజుల్లో. కానీ ఏం చేస్తున్నారంటే, మీ డాడీ ఏం చేస్తున్నారు, మీ మమ్మీ ఏం చేస్తున్నారంటే, పాస్టరా, మీకు చర్చ్ ఉందా, పైనుంచి ఏవో డబ్బులు వస్తాయి అంటారు, నిజమేనా? ఈ 3 ప్రశ్నలు ఫస్ట్ అడుగుతారు. పైనుంచి ఏవో డబ్బులు వస్తాయంట కదా, దాంతోనే బ్రతుకుతారంట కదా, దాంతోనే అక్కడ సంఘం నడిపిస్తారంట కదా, దానికోసమే చేస్తారంట కదా, నిజమేనా? ఇది అడుగుతారనమాట ఈ రోజుల్లో. దేవుని యొక్క సేవ చేయడం ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, ప్రతి ఒక్కరికి కూడా సేవ ఇచ్చాడు ఆయన. ఈ యొక్క సీమోను, కురేనీయుడు అనేటువంటి సీమోను మనకి ముందు నడుస్తున్నాడు. ఎలా అంటే, ప్రతి ఒక్కడు తన సిలువని ఎత్తుకుని నడవాలి అని చెప్పాడు కదా. ఆ మాటకి మనకి ముందు ఒక విశ్వాసికి, ఒక సేవకునికి మాదిరిగా ముందు నడిచినటువంటి సీమోను అని పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఇప్పుడు అర్థమైందా? ఎవరైనా సరే ప్రభువుని వెంబడించాలి అయితే ఏం చేయాలి? మనల్ని మనము ఉపేక్షించుకొని ఆ సిలువను మన మీద ఎత్తుకుని వెళ్ళాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకుని నన్ను
వెంబడించాలి. తన ప్రాణమును రక్షించగనుగోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమైన తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. కాబట్టి ఇప్పుడు మనం అనుదినము ఏం చేయాలంటే మన సిలువను మనం ఎత్తుకొని మనం నడవాల్సిందే. ఆయనని వెంబడించగోరిన వాడు ఎవడైనా చేయాల్సిన పని అదే. ఇప్పుడు మన ముందర ఇలాంటి సిలువని ఎత్తుకుని వెళుతున్నటువంటి సీమోను మనకి మాదిరికరంగా ఉన్నాడు. ఆయన సిలువని ఎత్తుకుని వెళ్ళడం ద్వారా జరిగినటువంటి అద్భుతాలు ఏంటంటే, ఆయన ఏ ఊరు నుంచి వచ్చాడో ఆ ఊరంతా మార్చబడిపోయారు. ఆ ఊరందరూ రక్షించబడిపోయారు, బిడ్డలు రక్షించబడ్డారు, భార్య రక్షించబడింది. సువార్త ఆ ఊరికి వెళ్ళింది. ప్రత్యక్ష సాక్షి ఆ ఊరిలోకి వెళ్ళాడండి. ఆ ప్రత్యక్ష సాక్షి ఆ యేసు రక్తము ఆ ఊరును మార్చేసింది. అంతేనా? రక్తసిక్తమైనటువంటి ఆయన శరీరము, ఆ శరీరం నుంచి వచ్చినటువంటి రక్తం అంతా ఆ క్రాస్కి ఉంది. ఆ రక్తాన్ని ఈయన భుజం మీద పెట్టుకుని వెళితే మరి ఈయన ఎలాంటి విడుదల పొందుకొని ఉంటాడో ఆలోచించాలి. ఈరోజు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ కురేనీ ప్రాంతం, దాన్ని లిబియా అంటారు. ఈ రోజుల్లో ఉన్నది ఆ ఊరు లిబియా ప్రాంతం నుంచి ఆయన వచ్చినటువంటి వాడు. తర్వాత అపోస్తలులు వెళ్ళినప్పుడు ఆ అపోస్తలులకి సువార్త ప్రకటించడానికి కురేనీయ ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి సువార్త ప్రకటించారని రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యాలు తెరవండి, 11వ అధ్యాయము 20వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫీనికే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యూదులకు మాత్రమే బోధించుకుంటూ ఉన్నారంట. యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధించట్లేదట. ఫేనికే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు వాళ్ళు అలా సంచరిస్తూ ఉన్నారు. అయితే కుప్రీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. హల్లెలూయా. అంత్యొకయ వరకు వచ్చి ఈ యొక్క కురేనీలు ఏం చేశారు? దేవుని సువార్త ప్రకటించి అంతగా ఎదిగిపోయారు. ఆ ప్రాంతంలోనికి సువార్త వెళ్ళిపోయింది, సీమోను ద్వారా వెళ్ళిపోయింది, పవర్ వెళ్ళిపోయింది, కుటుంబం రక్షించబడిపోయింది, ఊరంతా రక్షించబడిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క కుప్రీయులు, కురేనీయులు ఇక్కడికి వచ్చి సువార్త, వారు వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నారంట. ఎంత గొప్ప విషయాలు కదా ఇవన్నీ. అపోస్తలుల కార్యాలు 6:8 చూద్దాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తేనీయుల దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. చూసారా, వీళ్ళందరూ కూడా ఇంకెలా అయిపోయారు? తర్కించేవారుగాను, సువార్త ప్రకటించేవారుగాను, లేఖనాలను రీసెర్చ్ చేసేవాళ్ళుగాను వీళ్ళందరూ తయారైపోయి అక్కడ నుంచి గొప్ప సువార్త బయటికి బయలుదేరి వచ్చేసింది. సరే, మరి ఈ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈరోజు మనము కూడా అనుదినము క్రీస్తు యొక్క సిలువను మన సిలువే భుజం మీద పెట్టుకుని ఆయనను వెంబడించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఆయనను వెంబడించగోరిన వారు మన సిలువను ఖచ్చితంగా భుజం మీద పెట్టుకోవాలి, మనల్ని మనము ఉపేక్షించుకోవాలి అని రాయబడి ఉంది. ఈ సీమోనుకైతే ఆ క్రాస్ ఎప్పుడైతే ఆయన మోసారో ఆయన జీవితం మారిపోయింది, ఆయన పిల్లల జీవితం మారిపోయింది, ఆయన భార్య జీవితం మారిపోయింది, ఈ సీమోను జీవితం మారిపోయింది, ఆ ఊరంతా మారిపోయింది. చాలా సువార్త వాళ్ళు ప్రకటించేవారు అయ్యారు. మరి 3 నెలల పాటు మందసము ఓబేదేదోము గృహములో ఉంటే వారి ఇంటివారు, వారి యొక్క అన్నదమ్ములు, వారిలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, మొత్తము బంధువులు, స్నేహితులు అందరూ కూడా కౌంట్ ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడిపోయారంట. ఆయన ఒక్కడే కాదు, దినవృత్తాంతాల గ్రంథంలో మీకు లిస్ట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడిపోయారంట. రక్షించబడిపోవడం కాదు, ఆశీర్వదింపబడ్డారంట. వాళ్ళ ఇంట్లో మందసము 3 నెలలు ఉన్న కారణంగా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారంట. ప్రభువు యొక్క సిలువ 6 మీటర్లు మోసిన కారణంగా వీళ్ళ జీవితాలు మారిపోయి, ఊరు కూడా మారిపోయి, ఆ ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగిపోయి వీళ్ళే సువార్త ప్రకటించేవారుగా ఈ కురేనీయులే తయారయ్యి ఇక్కడికి వచ్చేసారంట. మరి మనము ఎలాగ దేవుణ్ణి వెంబడించాలి? మనము కుటుంబంలో తండ్రిగా, తల్లిగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క మందిర సేవను ఏమైనా మోస్తే ఎలా ఉంటుంది మన జీవితాలు? అద్భుతమైన విధానంలో దేవుడు ఆయన యొక్క పరిచర్యల్ని ఎవరైతే సపోర్ట్గా ఉంటారో, ఎవరైతే మోస్తారో ఈ భారం, ఎవరైతే ఆయన గురించి ఆలోచిస్తారో ఆ కుటుంబాలలో దేవుడు బిడ్డల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తారో మనం లేఖనంలో చూస్తాం. ఇదేం కూడా మీరు దేవుడికి పనిచేస్తే, సేవకులకి అంట్లు తోమేస్తే, సేవకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బ్యాగులు మోసేస్తే కార్యాలు జరిగిపోద్దని చెప్పడం అనేది కాదు. ఇది
అది కాదు. ప్రభువు యొక్క సేవ మీరు ఎక్కడ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఏ భారం మీ హృదయంలో కలిగి ఉందో ఆయన భారం మీరు మోసారనుకోండి. కొంచెం తల్లిదండ్రులమైనటువంటి మనము దేవుని కొరకు ఏమాత్రం వాడబడినా మన బిడ్డల యొక్క జీవితాలలో ఆయన యొక్క పరిచర్యలు మరి మనం వాడబడే విధానం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం మొత్తం ఈ సిలువ ధ్యానాలలో చాలా మటుకు ఇది నేర్చుకుంటున్నాం. మనం ఆయన సిలువ దగ్గరికి వచ్చి మనము దేవునిని సమీపముగా తెలుసుకుంటున్నాం. మనం కుటుంబాలు దేవునికి ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మరి మార్చబడిపోతాయి. మనం దేవుని సేవ చేసినప్పుడు మనం చాలా కుటుంబాలను అలా చూస్తాం. చెరసాల నాయకుడు ఆ పౌలు శీలలకు సహాయం చేశాడు. అక్కడ ఆ రాత్రి డైరెక్ట్గా అద్భుతం చూశాడు. ఇంటి వారందరితో ఆయన ఏం చేశాడు, బాప్తిస్మం పొందాడంట. అక్కడ లూదియా అనేటువంటి స్త్రీ పౌలుని వాళ్ళ ఇంటికి చేర్చుకుంది. ఆవిడ ఇంటికి చేర్చుకొని ఫస్ట్ సంఘం అదే. అక్కడ ఫిలిపియన్స్ కంట్రీలో ఫస్ట్ సంఘము ఈ యొక్క లూదియా ఇల్లే. లూదియా ఇంటిని తెరిచిందంట దేవుని కొరకు. ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడెక్కడ ఏయో ప్రాంతాలకు వెళ్ళి చాలా సువార్త ప్రకటించింది. ఈ యొక్క కురేనీయుడైన సీమోను కూడా ఈజిప్ట్ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు 100 ADలో ఆయన్ని అక్కడ 2 మొక్కల కింద నరికేశారు. ఆయన్ని సీమోను హతసాక్షి అయిపోయాడు. సీమోను హతసాక్షిగా ఆయన దేవుని కొరకు మార్చబడ్డాడు. తర్వాత పౌలు గారి పరిచర్యలో మనం చూస్తున్నాం. రూపు మన పౌలు గారితో పాటు పరిచర్య చేసిన వాళ్ళల్లో తన పిల్లలు కూడా ఇక్కడ పరిచర్యలో ఉన్నారు. ఆనాడు అపోస్తలులు వేసినటువంటి పునాదుల మీదే ఈరోజు ఈ యొక్క క్రైస్తవ్యం అంతా బిల్డ్ చేయబడింది. ఆనాడు నరకబడ్డారు కదా, కొయ్యబడ్డారు కదా, ఆనాడు తిండికి గతి లేకుండా తిరిగి ఎంతో సేవ చేశారు కదా, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మా దగ్గర ఏమీ లేదు, ఇదే ఉందని చెప్పారు కదా అని ఈరోజు కూడా అలాగే మనం రోడ్డు మీద తిరుగుతూ మాకు ఏమీ దిక్కు లేదు, యేసునామం నోట్లో ఉంది అనడానికి కాదు. ఆ రోజు వాళ్ళు పునాది వేసేశారు. ఆ రోజు పునాది వేసేశారు కాబట్టి మనకి పరిచర్య ఏమైందంటే సులువైంది, సులభతరమైంది. అలాగని రాజుల్లాగా బ్రతకమని కాదు. ప్రతిదినము మన సిలువ మనము ఎత్తుకుని ఆయన పనే ముందు అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. డాబు, దర్పం, అహంకారం, ఇదేదో పెద్ద మినిస్ట్రీ, ఇదేదో ఒక కింగ్డమ్, ఇదేదో మేమంతా అధికారులం, లేదంటే తర్వాత మిగతా వాళ్ళందరూ సేవకులు, ఇంకా సేవకుడు చెప్పులు కూడా మొయ్యాలి వెనకాల అనేంత కాదు. సేవ అనుదినము ఆయన భారం ఎలా మోసుకొని వెళ్ళాలో, సువార్త ఎలా చేయాలో ప్రతి సేవకుడికి కూడా చాలా భారం ఉండాలి హృదయంలో. ప్రభా నీ సేవ చేసే భాగ్యం మాకు దయచేయండి. ఏదో తిన్నామా, ఉన్నామా, బ్రతికామా, వెళ్ళామా, ఇదే అందరి ఉద్దేశాలు. ఇంకా ముందుకు పోతే మాకు కార్యాలు జరిగాయా, మేము ఏమన్నా పొందుకున్నామా, ఇంకా ఏమీ జరగలేదా, ఇది పక్కన పెట్టి ఒకసారి దేవుడి సేవ మేము చెయ్యాలి, ఎలా చేయాలో మాకు తెలియడం లేదు. ఒక మాట చేతే కానీ, ఒక ప్రవర్తన చేతే కానీ, ఆయనకి ఏదైనా ఇవ్వడంలోనే కానీ, సేవకు వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించడమే కానీ, మేము వెళ్ళడం లేదా వెళ్ళేవారిని ప్రోత్సహించడం కానీ, ఆయన కొరకు నువ్వు దినంలో ఎంతసేపు ఆలోచిస్తావు? మందిరానికి రావడం కోసం ఆలోచిస్తావు, త్వరగా టైం సెట్ చేసుకుని మందిరానికి వెళ్ళాలి, ఫస్ట్ ఈ పని ఉంది మాకు, వెళ్ళిపోయి అక్కడ పడిపోతే మా పాస్టర్ గారు ఏ అంశాలు ఇస్తారో అది మేము ప్రార్థన చేసేస్తాం. అంతవరకు డిపెండెంట్స్ కింద ఉంటున్నారు మీరు. ఇండివిజువల్గా ఒకసారి ఆలోచించండి, మీరు ఏం చేయగలరు దేవుని కోసం. ఇండివిజువల్గా ఆలోచించండి, వ్యక్తిగతంగా ఆలోచించండి. మీరు ఏం చేయాలి దేవుని కోసం, నేను ఎలా వాడబడాలి దేవుని కోసం. కొన్ని సందర్భాలలో మనమేమి సువార్త కూడా ప్రకటించక్కర లేకుండానే మన ప్రవర్తన ద్వారా కూడా అనేక మందిని మనము రక్షణలోనికి నడిపించిన వారము అవ్వగలం. ఫస్ట్ నేను ఎవరికీ సువార్త ప్రకటించలేదు, నాకు నేనుగా ప్రార్థన చేసుకుంటున్నాను అంతే. మా ఇంట్లో ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకు నేను ఒక్కరిదాన్నే ప్రార్థన చేసుకున్నాను. నేను ఎవరికీ సువార్త ప్రకటించలేదు, మా ఇంటికి రండి అని కూడా చెప్పలేదు. ఇది నిజం. ఒక్కొక్కరుగా వాళ్ళందరూ వచ్చారు. ఏం చూసి వచ్చారు? నా ప్రేయర్ స్టైల్, నా లైఫ్ స్టైల్ చూసి వచ్చారు. నా ప్రేయర్ స్టైల్, నా లైఫ్ స్టైల్ చూసి మారిపోయారు వీళ్ళందరూ. అది మాత్రం నిజం ఖచ్చితంగా. ఫస్ట్ అంతా అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారంట అక్కడ. ఆ యొక్క 10 o'clock నుంచి 3 o'clock వరకు మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదామా? పక్కన అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వచ్చారు ఫస్ట్. తర్వాత శాంతికి ఫోన్ చేశారు. పక్కన లతా వాళ్ళ వదిన గారు ఉన్నారు కదా, ఆవిడ రోజంతా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మనం వెళ్దామా? అప్పుడు శాంతిని తీసుకొని వచ్చారు. వెళ్దాము, వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు మా ఇంటి కింద మేము అప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాం. క్రిందన వాళ్ళ పాప రోజంతా ప్రార్థన చేసుకుని ఉంటుంది. మేము కూడా రావచ్చా? వాళ్ళు రోమన్ క్యాథలిక్ వాళ్ళు. మేము కూడా రావచ్చమ్మా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు అంటే, రండి ఆంటీ అని చెప్పాను. వాళ్ళు కూడా వచ్చారు. ఆవిడ ఆ ఆంటీ ఆగిపోయి మళ్ళీ వాళ్ళ పాప వచ్చింది. ఆ అమ్మాయి నేను కలిపి జాయిన్ అయ్యి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు నాకు తెలియని అనేకమైన విషయాలు రోమన్ క్యాథలిక్ సంఘం గురించి, అక్కడ జరిగిన అద్భుతాల గురించి
చాలా ఆశ్చర్యమైన విషయాల గురించి చెప్తూ ఉంటే ఇంకా రోజు రోజుకి నాలో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు నా సేవ ఎలా ప్రారంభమైంది అయ్యా అంటే నా లైఫ్ స్టైల్తోనే ప్రారంభమైంది. నన్ను చూసి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవ అలా విస్తరించడము ప్రారంభించబడింది. ఎవరెవరో మన వైజాగ్లో కూడా ఏదో రాజమండ్రి సిల్క్ హౌస్ అని ఎక్కడో ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఎలా తెలుసో తెలియదు, ఎక్కడి నుంచో వాళ్ళందరూ వచ్చి ఆమె కన్నులు కనిపించట్లేదు, మీ దగ్గరికి ప్రార్థనకు రావచ్చా, మీకు వాళ్ళకి ఎవరు చెప్పారో మాకు తెలీదు, ఎక్కడెక్కడ వాళ్ళు ఎచ్చటి వాళ్ళు ఎవరు వాళ్ళకి చెప్తున్నారో మాకు తెలీదు. మా ఇల్లు ఏ రోజు ఖాళీగా ఉండేది కాదండి. అక్కడ సజీవ సాక్షులు వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పడానికి అవుతుంది ఈరోజు. అదే వీళ్ళ సాక్ష్యాలు లేరనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నది నిజమో కాదో ఏం జరిగిందో ఆ రోజు మీకు ఎవరికి తెలియదు, మీరు అందరూ ఫ్రెషర్స్ కాబట్టి. ఆ రోజు నా దగ్గరికి ఎలా ఆకర్షించబడి వచ్చారో వాళ్ళందరూ ఈ రోజుకి ఉన్నారు కాబట్టి నేను ఇలా చెప్పడానికి వీలవుతుంది. చూసారా, అక్కడ మన నడిపింపు, మన జీవితం యొక్క విధానం కూడా ఒక సువార్త ప్రకటన చేయడమే. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉంటున్నాము, దేని కొరకు ఆలోచిస్తున్నాం, మన ప్రయాస దేని కొరకు, ఈరోజు మన సిలువను మనం ఎత్తుకుని వెళుతూ ఉంటే అందరూ చూస్తారు. చూసినప్పుడు మనల్ని వెంబడించడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఎందుకంటే సిలువకంతా ప్రాముఖ్యమైన స్థానం ఉంది, పవర్ ఉంది. అదే సిలువ శక్తి. ఏం కనపడదు, మీకు ఎవరికి కనపడట్లేదు, కానీ నేను ఆ రోజే భుజం మీద సిలువ వేసుకున్నాను. నాకు తెలియదు అది. నేను అది మోసుకుని వెళుతుంటే నా వెనకాల అనేకులు వచ్చారు. అప్పుడు శాంతికి ఒక సిలువ దర్శనం వచ్చింది. ఈ రోజుల్లో అది కార్టూన్లో వేసినట్లుగా కనబడుతుంది, కానీ ఈ మాటలు 18 సంవత్సరాల క్రితం. ఆ అమ్మాయికి ఈ దర్శనాలు వస్తున్నాయి అప్పుడప్పుడే. ఏం జరుగుతుందో అవన్నీ కూడా చూడగలుగుతుంది. ఎవరో ఒక ఆంటీ ప్రార్థనకు వచ్చారు, వాళ్ళందరూ పెద్దోళ్ళు అనమాట. ఇప్పుడు ఆంటీ అని నేను ఎందుకంటున్నానంటే వాళ్ళందరూ అప్పుడే 50+ వాళ్ళు, 60+ వాళ్ళు, రిటైర్డ్ పీపుల్ వాళ్ళందరిదిగో మన హెప్సిబా వాళ్ళ అత్తగారు, నా పిల్లల వాళ్ళే అప్పుడు, వాళ్ళందరూ 60+. ఇంకో ఆంటీ ఉండేవారు, ఆవిడ 60+. వీళ్ళందరూ 50+, 60+ వాళ్ళు నా పిల్లలు అనమాట. వాళ్ళందరూ ఎలా వచ్చారో తెలియదు, వాళ్ళందరూ నా దగ్గరికి వస్తూ ఉండేవారు, పాటలు పాడుతూ ఉండేవారు వాళ్ళు. మేము పాటలు పాడుతూ ప్రతిరోజు ప్రార్థనలే. అక్కడ ఇలా జరిగేవి కాదండి. ఇది కాదు అసలు దేవుని యొక్క అనాయింటింగ్ నిజంగా పరలోకానికి భూమికి నిచ్చెన వేసినట్లుగా, దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నట్లుగా అక్కడ అసలు ఒక్క మాట మాట్లాడితే మండేదిలాగా. వాళ్ళందరూ సీనియర్లు, బాగా ముదిరైపోయిన ఆంటీలు, వాళ్ళు భక్తిలోనూ అన్ని విషయాల్లో. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటున్నారంటే నేను నడుస్తున్నప్పుడు ఆ సిలువ నా భుజం మీద వాళ్ళకే కనబడుతుంది కదా, నాకేం కనిపించట్లేదు. అలా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ నేర్చుకునే వారి విషయాలు. అప్పుడు శాంతి వాళ్ళు లూథరన్ చర్చ్కి వెళ్తున్నారు. ఈవిడ దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి, మా చర్చ్ మానేసి ఎందుకు వెళ్ళాలి, శుక్రవారం వేరే ఆంటీ వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళే వాళ్ళం, మేము ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి అని ఆ రోజు రాత్రి అనుకుంటుందంట అమ్మాయి. అప్పుడు ఆ రాత్రి దర్శనం చూపిస్తున్నారు దేవుడు. ఒక శిలువ మోసుకొని వచ్చి అక్కడ ఆగిపోయింది ఒక చోట. అక్కడ ఆగిపోయిన తర్వాత మోసుకొని వస్తున్నప్పుడు ఆ సిలువ చాలా బరువుగా ఉందని చెప్పి, అదే కదా నడుస్తూ ఉంటున్నప్పుడు కొంచెం మొక్క కట్ చేస్తే తేలిక అవుతుందని ఈరోజు అలాంటిది ఒక కార్టూన్లా కూడా చేశారు. అది 18 సంవత్సరాల క్రితం అమ్మాయికి ఏ యూట్యూబ్ లేదు, ఏ నాలెడ్జ్ లేనప్పుడు వచ్చినటువంటి కళా దర్శనం అది ఆ అమ్మాయికి. సిలువని మోసుకొని వెళుతూ ఉంటే చాలా బరువు ఉంది ఆ సిలువ, వెనకాల తోక కొంచెం కట్ చేసేస్తే బెటర్, తేలిక అవుతుందని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు చిన్న సిలువ అయిపోయింది అది. ఇప్పుడు ఎదరికి వచ్చేసరికి అక్కడ పెద్ద గొయ్యి ఉంది అక్కడ. ఇప్పుడు అందరూ ఎలా వెళ్తున్నారో తెలుసా, ఆ సిలువని ఇక్కడికి అక్కడికి మధ్యలో ఇలాగా బ్రిడ్జ్ లాగా వేసుకుని సిలువ మీద ఎక్కి అవతలకు చేరాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకుంటే సిలువ మధ్యలో పడిపోద్ది కదా అది. కాబట్టి నీకు ఏ భారం అయితే నీ భుజం మీద పెట్టారో అది నువ్వు మోసుకుని వెళ్ళాలి తప్ప సైడ్ రూట్లలో వెళితే అయ్యేది కాదు. ఈ సిలువే నువ్వు అక్కడికి గమ్యానికి చేర్చుకునేటువంటి మార్గం అవుతుంది అని చెప్పి అవతలు ఎవరున్నారో తెలుసా, నేను నిలవబడి ఉన్నాను. ఈ సిలువ మీద నుంచి అవతలకి నిత్యరాజ్యానికి చేర్చే వారధిని నేనే అని చెప్పి దేవుడు ఆ అమ్మాయికి దర్శనంలో చూపించి, అందుకే ఆమెను నువ్వు వెంబడించాలి అని చెప్పారు ఆమెకి దేవుడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆమె ఎప్పటి నుంచో 4 ఫాదర్స్ దగ్గర నుంచి లూథరన్ చర్చ్ మెంబర్స్, మా తల్లి సంఘము, మా తండ్రి సంఘము, మొత్తం బంధువులందరూ ఆ చర్చిలోనే. అసలు మానడానికైతే వీలు లేదు, కానీ ఆ దర్శనం ఆమెను మార్చేసింది. మన దగ్గర ఫస్ట్ బాప్తిస్మం తీసుకున్న కుటుంబం వాళ్ళు లూథరన్ చర్చిలో స్ప్రింకిల్ బాప్తిస్మం తీసుకున్నారు, కానీ ఈ దర్శనం ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. అసలు వేరే ప్రేయర్శాలకు వెళుతున్నప్పుడు వాళ్ళ చెల్లెలకి జాండీస్ వచ్చినప్పుడు, మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే ప్రేయర్శాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో అమ్మాయి బెడ్ చుట్టూ 7 మార్లు తిరిగి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు అమ్మాయిని స్వస్థపరిచారు.
అలాంటి ప్రేయర్ సెల్ వదిలేసింది, అలాంటి చర్చ్ వదిలేసింది. ఎందుకని? ప్రభువు చెప్పాడు, నీవదిగో వెంబడిస్తే ఆమె నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఆమె నిలవబడింది అక్కడ నిత్య జీవానికి, ఆ నిత్య రాజ్యానికి మార్గం వేయడానికి తనను అక్కడ నిలవబెట్టానని తనతో మాట్లాడారు దేవుడు, నాతో కాదు. అప్పుడు ఆ ఇంటి వారందరూ వచ్చి ఇక్కడ బాప్తిస్మం తీసుకుని రక్షించబడ్డారు. తర్వాత చాలామంది బాప్తిస్మాన్ని తీసుకున్నారు. ఇది మన సాక్ష్యం. కాబట్టి మనం మోసుకుని వెళుతున్నటువంటి శిలువ, ప్రభువు గూర్చినటువంటి భారము కలిగి ఒక ప్రార్థనే చేస్తామో, నీ ఇంటినే తెరుస్తావో, నీ చేతినే తెరుస్తావో, నీ హృదయాన్నే తెరుస్తావో లూదియాలాగా, మరి ఓబేదెదోములాగా నీ ఇంట్లోనే మందసం పెట్టుకుంటావో, ఆయన కొరకైనటువంటి భారము కలిగి సేవాభారమే మోస్తావో, నేను ఇదిగో ఈ నెల నుంచి ఈ కార్యము చేయాలనుకుంటున్నా, ఈ భారం మొయ్యాలనుకుంటున్నా, ఈ మందిరం కట్టించాలనుకుంటున్నా, ఈ మందిరానికి ఇదిగో నేను రెంట కట్టాలనుకుంటున్నా, లేకపోతే ఇంకోటి చేయాలనుకుంటున్నా, ఇలాంటివి భారాలు. మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నేను ఈ సేవ చేయాలనుకుంటున్నా. అంటే దేవుడి గురించి ఆలోచించడం, నేను చెప్పేది మనం దేవుని గురించి ప్రార్థనకి ఇక్కడికి రావడం గురించి ఆలోచిస్తున్నారు తప్ప దేవుని గురించి ఆలోచించడం అనేంతగా మైండ్ తీసుకుని వెళ్ళలేం మనం. మీ ఆలోచన అంతా ఎలా ఉందంటే, మనకే బోళ్ళు రకాల సిలువలు ఉన్నాయి భుజం మీద, చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, రోదన ఉంది, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇవన్నిటి గురించి ఆలోచించడానికే మనకు సమయం లేదు కదా. సమయము ఇవ్వడు సాతానుడు. కానీ వీళ్ళందరూ ఏమంతా లైఫ్స్ అంతా బాగున్నాయని చెప్పి వెళ్ళి రంపముతో కోసి 2 ముక్కలు ఇలా చేశారంట సీమోన్ గారిని. అయ్యో అని వాళ్ళు విడిచిపెట్టేశారా సేవ అంటే? కాదు. వాళ్ళ భార్య, 2 బిడ్డలు ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. అందుకే ఆ ఇంట ఉన్న సంఘానికి, అమ్మగారికి నా వందనాలు అన్నాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కార్యాలు ఆ దినాన సిలువ దగ్గర జరిగాయండి. సిలువ శక్తి జనరేషన్స్ని మార్చేస్తుంది. సిలువ శక్తి ఊర్లను మార్చగలదండి. సిలువ శక్తి ఎలాంటి వారినైనా, ఎలాంటి కఠిన హృదయాలనైనా కూడా మార్చగల శక్తి ఆ సిలువ దగ్గర ఉంది. కనుక ఈరోజు మనం సిలువ ధ్యానాలు చేస్తున్నాం. ఆర్డినరీ కాదు ఇది. మనం ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. మనము దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ప్రతిరోజు ఒక బరువు భారం హృదయంలో కరిగి, అయ్యా ఈరోజు నాతో మాట్లాడు, ఈరోజు నన్ను వాడుకో, నీ గురించి ఆలోచించగల జ్ఞానం నాకు దయచే, మా బిడ్డలకు మేము ఇది నేర్పుకుంటామయ్యా, తరతరాలు నీ యొక్క సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వండి అని అడగాలి. యోవేలు గ్రంథంలో ఉంటుంది 1:3 చూద్దామా. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ మీరు ఏం చేయాలా? మీ బిడ్డలకు తెలియచేయాలి, వారు వారి బిడ్డలకు తెలియచేయాలి, వారు రాబోయే సంతతి వారికి తెలియచేయాలి. ఇప్పుడు నేను తెలియచేస్తున్నాను మీకు. ఆనాడు ఏం జరిగిందంటే, నేను ఎలా సిలువ మోసానంటే, అప్పుడు ఏం జరిగిందంటే, ఆ రోజు ఏదో అయిపోయింది, అక్కడికి పరిచర్య అయిపోయింది, అక్కడికి మేము విడిచిపెట్టేశాం. ఆ ఆంటీ కోసం చాలా ప్రార్థన చేశాం. తర్వాత ఆవిడ చాలా సిక్ అయిపోయారు. హెప్సిబా వాళ్ళ అత్తగారు చాలా సిక్ అయిపోయారు. ఆ తర్వాత నాకు తెలియదు, నేను ఎవరింటికి వెళ్ళడం అనేది నాకు అలవాట్లేదు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా పక్కింటికి కూడా నేను ఎప్పుడు వెళ్ళడం అలవాట్లేదు. ఈవెన్ చుట్టూ మా ఆడపడుచులు, తోటికోడలు, అందరి ఇల్లు కూడా చుట్టూరినే మాకు. వారింటికి కూడా ఒక్కరోజు కూడా వెళ్ళడం నాకు అలవాట్లేదు. ఆంటీ వాళ్ళ ఈ హౌస్ 2 ఇల్లులు అవతలే మాకు. కానీ వాళ్ళ హౌస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, వాళ్ళ లోపల ఎలా ఉంటుందో కూడా నాకు అసలు తెలియదు. కానీ ఆవిడే రోజు వస్తూ ఉండేవారు. సిక్ అయ్యారంట. ప్రతిరోజు నా పేరు తెలుస్తూనే, అసలు నా మాట తలుస్తూనే, నా పేరు తలుస్తూనే ఉండేవారంట. మరి వాళ్ళు చెప్తున్నారు తర్వాత, వాళ్ళ పిల్లలు 3 మగవాళ్ళు కాబట్టి, మరి నాతో వాళ్ళకి టచ్ లేదు, వాళ్ళకి నాతో టచ్ లేదు కాబట్టి వాళ్ళేమీ నా దగ్గరికి రాలేదు, నన్ను తీసుకెళ్ళలేదు. ఆంటీ ఫోన్ లేదు, నాకు తెలియదు. ఆవిడ రాలేదు, దట్స్ ఆల్, అంతే. వస్తే ప్రార్థన నడిపిస్తాను, రాకపోతే ఇంకేం మాట్లాడను అనమాట. అంతే నా స్టైల్. అప్పుడు ఆవిడ అలాగే సిక్నెస్లో, మరి వృద్ధాప్యం అయిందో ఏమి మరి డిసీజ్ వచ్చిందో, ఆవిడ చనిపోయారు. ఆవిడ ఇన్ని సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటి నుంచి ఏ పురుగు కూడా మన ఇంటికి రాలేదు. వాళ్ళ ఇంటి నుంచి ఏ ఈగ కూడా మన దగ్గరికి రాలేదు. నేను ఎంతో ప్రయాసతో ఆంటీ కొరకు ప్రార్థన చేశాను. ఫలితం ఊరికనే పోతుందా? ఈరోజు ఎక్కడో హెప్సిబా ఎక్కడి నుంచో వచ్చింది. హెప్సిబాకి ఏమీ తెలియదు, వాళ్ళ అత్తగారు ఎవరో కూడా తెలియదు. ఆవిడ చనిపోయి చాలా కాలం అయిపోయింది. అసలు ఎవరి గురించి తెలియదు హెప్సిబాకి. ఈరోజు వచ్చింది. ఆవిడ కుమారుణ్ణి వివాహం చేసుకుంది. ఎవరో చెప్పారంట సువార్త, ఇదిగో లకుమా సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడంతా వాళ్ళు చాలా ప్రేయర్ఫుల్ టీం ఉంది, రెగ్యులర్ ప్రేయర్ జరుగుతాయి, మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, మీ ఇంటికి దగ్గరే, యూట్యూబ్లో చూసి వెళ్ళండి అని చెప్తే, ఈవిడికి ఆంటీ చెప్పలేదు, యూట్యూబ్ చెప్పింది ఇక్కడ ఉన్నానని. ఎలా వచ్చింది ఈరోజు? హల్లెలూయా.
దేవుడు చూపిస్తున్నాడు, తన భర్త కూడా ఇక్కడే సెట్ అవుతారు, ఈ సంఘానికి వాళ్ళు ఆనుకొని ఉంటారు, ఈ సంఘానికి ఉపయోగకరంగా ఉంటారు, ఈ సంఘాన్ని లిఫ్ట్ చేసే విధంగా ఉంటారని దర్శనం. అసలు ఆయన ఎవరో మా తెలియదు, వాళ్ళ అబ్బాయి నాకు తెలియదు, ఈయన తెలుసు అనుకోండి, కాలనీ కాబట్టి మా హస్బెండ్కి తెలుసు, నాకు తెలియదు. కానీ ఆయన గురించిన దర్శనం ఆ విధంగా. ఎక్కడ పోయింది మన విత్తనాలు? నీటి మీద ఆహారము మనము వేసాం, చాలా దినములైన తరువాత ఆహారం మన చేతికి వస్తుంది కదా. అది టైం వచ్చినప్పుడు నీ దగ్గరికి అది ఖచ్చితంగా రావాల్సిందే. మనం ఎవరి కోసం ప్రార్థించామో వాళ్ళందరినీ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి చేర్చాల్సిందే. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యాలు చూసారా మీరు? సిలువను ఎత్తుకుని మీరు వెళితే ఏ మాత్రం మనకి నష్టమైతే జరగదు. హల్లెలూయా! కాబట్టి వాళ్ళ సీమోను కుటుంబం మన ఎదుట నిలవబడుతుంది. మనం కూడా మన కుటుంబాలు, మన పిల్లలకి నాయనా ఆ రోజు దేవుడు ఇలా గైడ్ చేశాడు, ఇదిగో మనల్ని ఇలాగా నిత్య రాజ్యానికి చేర్చడానికి దేవుడు ఒక వారధిని చూపించాడు, ఒక ప్లేస్ని చూపించాడు. మనం ఈ స్థలంలో ఆయన భారం మోసుకుని మనం వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు ఏదో చెయ్యాలి. మనం ఇంకెంతసేపు మనం చేయించుకోవడం కాదు, దేవునికి మనం చేయాలి అనేటువంటి విషయాలట మీ పిల్లలకి మీరు నేర్పాలి. చిన్నప్పటి నుంచే దేవుని సేవ భారం మోయడానికి మనం చెప్పాలి. ఇది ఇలా పిల్లలకి మనం చెప్పాలి. వాళ్ళ పిల్లలకి చెప్తారంట. ఆయన రాజ్యం అలా కట్టబడుతూ ఉంటే ఉన్నత శిఖరాలపైన దేవుడు మనల్ని, ఇప్పుడు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి పల్లెటూరు వాడైన సీమోను యొక్క పిల్లల గురించి ఎవ్రీ గుడ్ ఫ్రైడేకి చెప్పుకోకుండా ఎవరు ఉండలేరు. అంతే కదా మరి? ఎవ్రీ ఇయర్ చెప్పుకోకుండా ఎవరు ఉండలేరు. వారి సేవలు, వారి మాట కురేనీడైన సీమోనని చెప్పుకోకుండా ఎవరు ఉండజాలరు. అంతటి పరిచర్య వాళ్ళు చేసి వాళ్ళ తర్వాత ఎంతో సువార్త ప్రకటించారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, సిలువ దగ్గరికి మన కుటుంబాలను తీసుకొచ్చి, అయ్యా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము నాయన, మా భారం అంతా కూడా మోసేవారు మీరు, మీ భారం మోయడానికి కూడా మాకు అవకాశం ఇవ్వండి, నేను నా కుటుంబం సిద్ధముగా ఉన్నాం ప్రభా, మమ్మల్ని కూడా వాడుకోండి అనేటువంటి మాట మనం చెప్పినప్పుడు అద్భుతమైన విధానంలో దేవుడు మనల్ని, మన బిడ్డల్ని ఆశీర్వదించి ఆయన రాజ్యము కొరకు వాడుకునే కృప మనకు అనుగ్రహించునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలయ. గొప్ప కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు, సిలువ శక్తి కొరకు నాయన మేము ధ్యానము చేస్తూ ఉండగా మా జీవితాల్లో జరిగించమని, మేమును మా బిడ్డలను నాయన నిజముగా నిశ్చయముగా నీ పరిచర్యలో పాలిభాగస్సులం అవ్వడం మహా గొప్ప ధన్యత అయ్యా మాకది. దేవా, ఈ లోకంలో ఏం చేస్తున్నాము మేము అంటే మా దేవుని సేవలో ఉన్నామని చెప్పడానికి కొందరికైతే తక్కువతనమేమో, కానీ మాకు సిలువ శక్తి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది ప్రభువా. అది దేవా, మాకు అది వెర్రితనము కాదు, అది మహా గొప్ప శక్తి ప్రభువ. ఆత్మశక్తితో కార్యాలు జరిగించండి. ఈరోజు వినుచున్న వారన్ని కుటుంబాలు కూడా దేవుని సేవలో ఆయన సిలువ నీడలో ప్రభువ సేద తీర్చబడ్డానికి, గొప్ప కార్యాలు చూడడానికి, ఆయన మా కొరకు చేసిన త్యాగము ద్వారా మా కుటుంబాలు ఎలా కట్టబడ్డామో, ఈరోజు ఎలాగ బాగుపడ్డామో, ఎలా ఈరోజు చీకటి రాజ్యంలో నుంచి విడిపించబడి, అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి విడిపించబడి నీ రాజ్యంలోనికి వచ్చామో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువ. ఆత్మకార్యాలు ఇంకా మా పక్షముగా జరిగించి విడుదల ఇవ్వండి, విజయం ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి దేవా. కుటుంబాలలో సాతాను కట్లు త్రెంచివేయండి అయ్యా. కుటుంబాలలో ఉన్న బంధకాలు తెగిపోవునుగా. ఆత్మకార్యాలు జరిగి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కూడిన మమ్మల్ని వినుచున్న వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.